నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ కూడా రిమాండ్ ఈ నెల 13 వరకు పొడిగించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కోర్టులో హాజరుపరిచిన చెవిరెడ్డిని మళ్ళీ జైలుకి తీసుకెళ్లే సమయంలో మీడియా ముందు ఆయన వేలు చూపించి హడావిడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. గతంలో కోర్టులో హాజరుపరిచినప్పుడు అమ్మో కన్నీటి పర్యంతమయ్యారు చెవిరెడ్డి. ఇప్పుడు అమ్మో మళ్ళీ జైలుకి తీసుకెళ్తున్న సమయంలో వేలు చూపించి హడావిడి చేయడం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ విధంగా హడావిడి చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా అండర్ కవర్ కాప్ అంటారు కదా, పోలీసుల్లో బయట తెలియకుండా పనిచేస్తూ ఉంటారు. అలాగే దేశంలో నుంచి ఇతర దేశాల్లో గూఢచారులు కానీ రా ఏజెంట్లు కానీ ఇతర దేశాల్లో పనిచేసిన వాళ్ళకి అండర్ కవర్ అంటే పైకి కనిపించకుండా వాళ్ళు పనులు చేసుకుపోతుంటారు. అలాంటి వాడు ఇతను రాజకీయాల్లో. అతను చిత్తూరు జిల్లాలో అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ మీకు ఎక్కడైనా సరే చంద్రగిరి ఆ చుట్టుపక్కల ఇతను చాలా మంచి పేరు అలా కనిపిస్తాడు చూడడానికి. అంటే బొట్టది పెట్టుకుని జాగ్రత్తగా అప్పుడప్పుడు మాల వేసుకుంటా చూడటానికి సౌమ్యుడరా మంచోడరా అనుకునేలా ఉంటాడు. వినయంగా ఉంటాడు. చంద్రబాబు గారు గట్ట కనిపిస్తే లేచి నమస్కారం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇది అతి వినయం దూరత లక్షణం అంటారు. అది కానీ చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ప్రసన్నంగా అనిపిస్తుంది. సరే వీడు యారగంటగా లేడు, సాధారణంగా ఎవడన్నా కాలు మీద దర్జాగా సిగరెట్ కాలుతున్నాడు అనుకో ఆడు మంచోడైనా కానీ పూర్వం కదా అనుకుంటారు. అదే మీకు పాలు తాగితే పాలతో పాటు పచ్చినెత్తురు తాగితే సిగరెట్ అలవాట్లేదండి, మందు అలవాట్లేదండి, రక్తమే తాగుతారండి అన్నట్టు ఉన్న వాళ్ళకి చూడడానికి పైకి మంచోళ్ళే కనపడతారు. అలాంటి వాడు ఇతను. ఎందుకంటే ఇతనికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లోనూ అతనికి ప్రమేయం ఉంటుంది. గెలవటానికి మార్గం సుగమం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు అవలంబించాలో అన్ని మార్గాలు అవలంబిస్తారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూను కూడా అతని ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకుంటాడు. ఇంటింటికి లడ్డు ఇచ్చేస్తాడు. మనం 10 లడ్డూలు కావాలంటే పిల్లిమొగ్గలు వేసుకుంటే కూర్చోవాలి, అక్కడ తలకిందులు తపస్సు చేయాలి. అలాంటిది 100,000 లడ్డూలు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి? ఏ మార్గంలో వస్తాయి అతనికి? ఒకటి అడ్డదారిలో అక్కడ ఆక్రమించి వీళ్ళ మనుషులను పెట్టుకుని అక్కడ చైనా పక్కదారిలో తీర్చి ఉండాలి, లేదా నకిలీ లడ్డూలను తయారు చేసి ప్రజలను మోసం చేసి ఉండాలి. ఈ రెండు తప్పే కదా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు నిధులు దుర్వినియోగం చేయడం కానీ, ఏదో ట్రస్ట్ పేరు పెట్టి దానికి కూడా టీడీటీ అని వచ్చేలాగా పెట్టి ఈ డబ్బులు అక్కడ లాగేయటం కానీ, ఇలాంటి అస్సలు పాపభీతి లేకుండా, అస్సలు వెరపు లేకుండా, భయం భక్తి లేకుండా ఇవన్నీ చేయగలుగుతూ ఒక రకంగా సాహసం. అతను ఎదిరించిన వాళ్ళు ఎవరైనా సరే పైకి ఏం మాట్లాడు కానీ వీళ్ళు మనుషులు వెళ్ళి ఫినిష్ చేస్తారు. ఆఖరికి అతను ప్రత్యర్థి అయిన నాని గారిని చంపేయడానికి చూశారు ఎలక్షన్ అప్పుడు. వాళ్ళు ఎందుకు వదిలేసారో తెలియదు. పాపం వేరే రూపంలో చుట్టుకుంటుంది. నువ్వు ఈ పని చేసావు దీనికే శిక్ష పడాలని ఏముండదు, ఏదో రూపంలో శిక్ష పడిపోతుంది. నీ చేతులు ఎవడన్నా కొట్టేనుకో కాళ్ళు పడిపోవచ్చు. అలాగా ఈ మన ఎవ్వరూ ఊహించిన ఇతను ఏ కేసులో అవుతాకును తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు దుర్వినియోగం, లేకపోతే రాష్ట్రంలో దోపిడీ, ఎర్రచందనం ఇలాంటి వాటిలో దొరుకుతాడు అనుకున్నాం. అరాచకాలు, లేకపోతే ఆ నాని గారి మీద దాడి, ఆయన హత్యా ప్రయత్నం, ఇలాంటి వాటిలో జైలుకి వెళ్తాడు అనుకున్నాం. కానీ ఇతను ఎందులో వెళ్ళాడు మద్యం కేసులో వెళ్ళాడు. అలా వెళ్ళి ఎలక్కు బోను పెడితే పందికొక్కు దొరికాడు. సాధారణ ఎలకలకు పెడతాం బోను, అందులో పందుకోకి వచ్చి పడిపోతుంది, ఇంకా ఆనందంగా దాన్ని తీసుకెళ్ళి అతను పడవచ్చు. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మద్యం మాకు అలవాట్లేదు, అసలు మా అమ్మ కూడా మా తమ్ముడు చనిపోయాడు సంథింగ్ చెప్తున్నారు. మరి ఎందుకని లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కొలంబో పారిపోయే ప్రయత్నం చేశారు? మద్యం అలవాటు ఉండక్కర్లేదు, మద్యం డబ్బులు తీసేసుకోవడానికి. మద్యం ద్వారా వచ్చిన అక్రమార్జన తీసుకుని జైల్లో పెట్టుకోవడానికి మద్యం అలవాటు ఉండాలా? వాళ్ళ నాన్నగారు లేకపోతే ఎవరో వాళ్ళ బంధువులు ఈ మద్యం వల్ల వాళ్ళ కుటుంబం నాశనం అయింది, అప్పటి నుంచి వీళ్ళు మద్యం ముట్టుకోవద్దు అని చెప్పారు. మంచి పనే, నీ ఆరోగ్యానికి మేలు. కానీ నువ్వు మద్యం మానేస్తే నీకు నాకైనా ప్రజలకైనా ప్రయోజనం ఉంటుందా? నువ్వు ఆ మద్యంతో వరకు అక్రమంగా నకిలీ నాసిరకం మద్యం సప్లై చేయడం మానేస్తే ప్రజలకు మేలు. అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ డబ్బులు పంపిణీలో నీకు అప్పచెప్పాడు. నువ్వు చాలా మంచి సెక్యూరిటీ, చాలా మంచివాడు అనుకుంది. ఎందుకంటే అన్నమయ్య గేట్లు కట్ట ఎత్తుకుపోయినప్పుడు కట్ట నువ్వు ప్లానింగ్ జాగ్రత్తగా మా సెట్టింగ్లు వేసి బ్రహ్మాండంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంకులతో సినిమా అయిపోయిన వెంటనే తీసేస్తా. సినిమా అయిపోయిన తర్వాత కూడా సెట్టింగ్లు తీయట్లేదు, కానీ మీరు తీసేసారు వెంటనే. ఇప్పుడు రాజమౌళి గారు ఏదో సినిమా
ఉంటుంది, మర్యాద రామన్ సెట్టింగ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు బాహుబలి సెట్టింగ్లు అలాగ ఉంటాయి, అవి అందులోకి వెళ్తాయి, ఫిల్మ్ సిటీకి వెళ్తాయి. కానీ మీరు మాత్రం సాధారణంగా తీసి పెడుతున్నారు ఏంటండి. ఇతను పైగా కోర్టు ముందేమో ఏడుపులు పెడబొబ్బులు, జడ్జి గారి ముందేమో చేతులు కట్టుకుని ఓవర్ యాక్షన్, అతి వినయం, బయటకు వచ్చి మీ సంగతి చూస్తాను అది ఇది అని ఓవర్ యాక్షన్. ఇది కొత్త కాదు, నిన్న చూపించిందే కాదు, అంతకుముందు కూడా ఎగిరాడు. ఒక్కొక్కరు అంత ఏం చూస్తాను అంత నువ్వు బయటకు రా ముందు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పగ్గాలు వేసేది గారు, లేకపోతే నీకన్నా క్రూరంగా ఉండగలరు వాళ్ళు. మనుషులే కదా ఎవడైనా, నేను నీకు చేతలేంది వాళ్ళ చేత కదా. ఏంటంటే ఆ పార్టీ వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ సంస్కారం, ఆ నాయకుడు అదుపాద్యంలో ఉండబట్టి వాళ్ళు నోరు మూసుకుని ఉంటున్నారు. మీరు ఎన్ని తిట్టినా కానీ నీ అమ్మ అంటే నీ అమ్మ అనలేరా, నీ అక్కని కూడా అంటారు ఎక్స్ట్రా. ఏంటండి నువ్వు ఓడి కొడతావు ఆరు కొడతారు. ఇంకో విషయం చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్రూరంగా వ్యవహరించడం, అడ్డగోలు వెళ్ళటం అంటే అలవాటు తప్పించాడు చంద్రబాబు గారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడైనా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఈ 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి, ముఖ్యంగా 95 నుంచి ఈయన ఆ పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత పార్టీలో అగ్రెసివ్ నేచరు, ఎదురుదాడి చేయటం, ఈ దుర్మార్గం అరాచకం చేయడానికి మెల్లమెల్లగా అలవాటు తప్పించేసాడు. అటువంటి నాయకులు కొంతమంది పోయారు, కొంతమంది పార్టీలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది సైలెంట్ అయిపోయారు, చేయట్లా మార్చుకున్నారు వైఖరి. వాళ్ళందరినీ ఇలా కొట్లిప్పేసి వదిలేసాడు అనుకో, వాళ్ళు పాలు కాఫీ తాగరు, పచ్చినెత్తురు తాగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.